Hello friends, welcome to my channel Rajesh Motivational Waves. I am Rajesh Vadluri, teacher, mentor, motivational speaker, certified trainer, Impact Foundation. ఈ వీడియోని చివరి వరకు చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. డబ్బు 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 డబ్బుని ఒక వ్యక్తి అడిగాడట. డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావు అని అంటే, ఒక దేశ సంపదను సృష్టిస్తాను అని. ఒక దేశ సంపదను సృష్టిస్తాను, ఒక కుటుంబంలో గొడవలు పెడతాను, అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెడతాను, ఇరుగు పొరుగు వారి మధ్యలో గొడవలు సృష్టిస్తాను, దేశాల మధ్యలో గొడవలు సృష్టిస్తాను, ఈ లోకాన్ని శాసిస్తాను అందట డబ్బు. డబ్బుకు లోకం దాసోహం అని అన్నారు. ఈ లోకంలో డబ్బు లేకపోతే విలువ లేదు. డబ్బే మనుషులను శాసిస్తూ ఉన్నది, డబ్బే సమాజాన్ని శాసిస్తూ ఉన్నది, డబ్బే కుటుంబాన్ని శాసిస్తూ ఉన్నది, ఆ డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నది. అంత మనము డబ్బు మోజులో పడిపోయామన్నమాట. డబ్బు ఈ లోకంలో చాలా తక్కువ మంది చేతిలో ఉన్నది, చాలా తక్కువ మంది చేతిలో ఉన్నది డబ్బు. పేడ మీద పేడ పడ్డట్లే డబ్బు కూడా డబ్బున్న వాళ్ళ చెంతకే చేరుతా ఉన్నది, ధనమున్న వారి చెంతకు మాత్రమే చేరుతా ఉన్నది. ఈ లోకంలో 3 పూటల తిండి దొరకని అభాగ్య జీవులు ఎంతో మంది ఉన్నారు. డబ్బేమో ధనికుల దగ్గరనే ఉంటే, ఈ లోకంలో 3 పూటల తిండి దొరకని అభాగ్య జీవులు ఎంతో మంది. తిన్నది అరగక ఆ అరగడానికి మందులు మింగుతున్న జీవులు కూడా ఎంతో మంది. తిన్నది అరగక ఆ తిన్నది అరగడానికి మెడిసిన్స్ మింగుతున్నటువంటి వాళ్ళు ఇంకెందరో. డబ్బు ధనవంతుల దగ్గర ఉన్నదనేది ఎంత వాస్తవమో, జబ్బు కూడా ధనవంతుల దగ్గరే ఉన్నది. ఎలాగంటారా? ఎవరైతే డబ్బు మోజుల పడి సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని ఆతృతలో జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు, రోగాలను తెచ్చుకుంటున్నారు. అందుకే వారి దగ్గర జబ్బు వచ్చేస్తూ ఉన్నది. బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రకరకాల జబ్బులకు గురవుతూ ఉన్నారు. ఆరోగ్యం మాత్రం పేదవాడి దగ్గర మాత్రమే ఉన్నది. ఆ సీక్రెసీ ఏందో తెలుసా మీకు? ఆ పేదవాడు అనునిత్యం కష్టపడుతూనే ఉంటాడు, రోజంతా శ్రమ పడుతూ ఉంటాడు, కాయా కష్టం చేస్తాడు. అతనికి శ్రమ ఉంది, చెమటలు కార్చే అటువంటి వ్యక్తి అతను. శ్రమజీవులు జబ్బులతో ఉండరు. వారికి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, థైరాయిడ్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. రైతులను చూడండి, 24 గంటలు శ్రమ పడుతూనే ఉంటారు, వారికి జబ్బు లేదు, ఇలాంటి జబ్బులు రావు. ఆరోగ్యం మాత్రం పేదవాడి చేతిలో ఉంది అనేది మాత్రము సత్యమే. ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్ లేనటువంటి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కూడా ఆ శ్రమజీవే, ఆ కష్టజీవే. 3 పూటల
సరిగ్గా తినలేని వాడు ధనవంతుడు. 3 పూటలు కడుపు నిండా తినలేడు. ఎందుకంటే బీపీ వస్తుందో, షుగర్ వస్తుందో, థైరాయిడ్ వస్తుందో, కొలెస్ట్రాల్ వస్తుందో అనే అటువంటి టెన్షన్. షుగర్ ఉన్నదనుకోండి తియ్యటి మానేయాలి, బీపీ ఉన్నదనుకోండి ఉప్పు మానేయాలి, కొలెస్ట్రాల్ ఉన్నదనుకోండి రకరకాల కొవ్వు పదార్థాలు, నాన్ వెజ్ రకరకాలు మానివేయాలి. ఎందుకంటే ఏది ఎంత పెరుగుతుందో. ఒక్క చపాతీతోని ఒక రోజు గడిపే వాళ్ళు ఉన్నారు ధనవంతులు. 3 పూటల తిని అరిగించుకునేటువంటి సత్తా మాత్రము ఆ కష్టజీవికే ఉన్నది, ఆ శ్రమజీవికే ఉన్నది, ఆ పేదవాడికి మాత్రమే ఉన్నది అనేది కూడా సత్యము. 3 పూటలు తిని అరిగించుకునేటువంటి దమ్మున్నటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఆ కష్టజీవే. ఒక జీవిత సత్యం చెప్పనా మీకు? చిన్నప్పుడు తిని అరిగించుకునేటువంటి సత్తా ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. చిన్న వయసులో ఎంత తిన్నా అరిగించుకునేటువంటి సత్తా ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. అదే పెద్దయ్యాక డబ్బు ఉంటుంది, కానీ తిని అరిగించుకునే సత్తా ఉండదు. ఇదే ప్రకృతి సత్యం, ఇదే నిజం, ఇదే ధర్మం కూడా. ఇదే జరుగుతున్నది ఈ రోజులలో. డబ్బున్న చోట ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉన్న చోట డబ్బు లేదు. ఇది కూడా ప్రకృతి సత్యమే. ఎంత డబ్బున్నా కూడా ఏదో ఒకరోజు మరణించక తప్పదనేది కూడా ప్రకృతి సత్యమే, నిజమే. కోట్ల ఆస్తి సంపాదించవచ్చు, ఈ ప్రపంచాన్ని జయించేంత, ప్రపంచాన్ని కొనేంత ఆస్తిని సంపాదించవచ్చు, కానీ ఏదో ఒకరోజు మరణించక తప్పదనేది కూడా జీవిత సత్యమే. ఇది ఎలాగో మీకు స్టోరీ ద్వారా తెలియజేస్తాను. ఇన్ఫోసిస్ చైర్మన్ సతీమణి సుధామూర్తి గారు, తన ఫ్రెండ్ రాధిక, ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. రాధిక చాలా పెద్ద ఉద్యోగం సంపాదించింది, డబ్బు చాలా సంపాదించింది, మంచి బిల్డింగ్ ఉన్నది, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. కానీ ఆమె దగ్గర సంతోషం లేదు. ఏదో వెలితి, ఏదో అసంతృప్తి, ఏదో నిరాశ, ఏదో నిర్వేదం, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కోల్పోయాననే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి రాధిక. ఈ రాధికను ఉద్దేశించి సుధామూర్తి గారు ఏం చెప్తున్నారంటే, రాధిక నా ఫ్రెండ్ కావచ్చు, కానీ ఆమెని కలవాలంటేనే నాకు భయం ఇస్తుంది. ఎందుకంటే ఎవరితో కలవదు, ఎవరితో మాట్లాడదు, ఎవరితో ఫ్రెండ్షిప్గా ఉండదు, ప్రతి వారిని కూడా అసహించుకుంటుంది. నిరాశ జీవి, నిర్వేదం కలిగినటువంటి జీవి. ఇలాంటి రాధిక హైదరాబాద్ నుండి ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది. చాలా రోజులైంది రాధికను కలవక. కొన్ని నెలల తర్వాత ఒక పని మీద సుధామూర్తి గారు ముంబై వెళ్ళడం జరిగింది. ఫ్లైట్ దిగిన వెంటనే మార్కెట్లో వెళ్ళంగానే అనుకోకుండా చాలా పెద్ద వర్షం ప్రారంభమైంది. ఆ వర్షానికి ఏం చేయాలో తెలియక ఒక దగ్గర నిల్చున్నది సుధామూర్తి గారు. అదే సందర్భంలో ఈ రాధిక కనబడింది. రాధిక కూడా సుధామూర్తిని చూసింది. ఈ రాధిక నుండి తప్పించుకుందామనే లోపలనే ఆమె సుధామూర్తిని పలకరించి దగ్గరికి వచ్చింది. వచ్చి పాత స్నేహం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. అనేక విషయాలు మాట్లాడింది. ఆమెలో ఏదో మార్పు, ఒక్కప్పటిలా రాధికలా లేదు, ఆమెలో మార్పు కనబడింది.
అప్పుడు సుధామూర్తి అంటున్నది, ఏమే రాధిక, ఏంటే నీలో ఈ మార్పు? ఒకప్పుడు ఇలా లేవు, ఈ సంతోషం నీలో లేదు, నిరాశవాదివి, ఎవరిని పట్టించుకోకపోయేదానివి, అలాంటి నీవు ఇంత సంతోషంగా ఉన్నావు, అనేక విషయాలు చెప్తున్నావు, నీలో ఈ మార్పు తెచ్చిన మాంత్రికుడు ఎవరు, ఆ హీరో ఎవరు అని అడిగినప్పుడు రాధిక నవ్వి ఏమంటుంది అంటే, మాంత్రికుడు లేదు, మాయలు లేవు, హీరో లేడు, విలన్ లేడు సుధా. నన్ను మార్చినటువంటి వ్యక్తి ఒక బెగ్గర్, అవును, ఒక బిచ్చగాడు. అదెలా అంటావా? నీకు తెలుసు కదా సుధా, నేను ఎలాంటి దాన్నో. నేను ఎవ్వరిని పట్టించుకోను, ఎవ్వరికి సహాయం చేయను అనే విషయం నీకు తెలుసు. నా ఇంటి ముందర ఒక బెగ్గర్ తన మనవరాలతో కలిసి ఉండేవాడు గేట్ అవతల. ఇంట్లో మిగిలిపోయిన అన్నం మాత్రమే పెట్టేదాన్ని, కానీ ఎప్పుడు కూడా ఆ బెగ్గర్ని నేను మందలించలేదు, ఆ భిక్షగాన్ని నేను మందలించలేదు. ఒకరోజు భారీ వర్షం వస్తూ ఉన్నది, కుండపోత వర్షం పడతా ఉన్నది. అప్పుడు నా మనసులో అనిపిస్తున్నది, ఈరోజు ఆ ముసలి వాళ్లకు, ఆ బెగ్గర్కు అన్నం పెట్టలేకపోతున్నాను కదా, ఈ వర్షం పాడైపోను, ఎందుకు వస్తూ ఉన్నది అని ఆ వర్షాన్ని తిట్టుకుంటూ కిటికీ దగ్గర వెళ్ళి చూశాను. ఆ వర్షం నా మీద పడట్లేదు, నా బెడ్రూమ్లో పడట్లేదు, కానీ అనవసరంగా ఆ వర్షాన్ని తిట్టుకుంటూ ఆ కిటికీ గుండా చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం, ఒక అపురూపమైనటువంటి దృశ్యం, అది నన్ను మార్చేసింది. ఆ ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసింది. అదేంటో తెలుసా సుధా? అంత వర్షంలో కూడా ఆ బెగ్గర్, ఆ ముసలివాడు, తన మన్మరాలు ఇద్దరు ఆ వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నారు, కేరింతలు కొడుతున్నారు, ఉల్లాసంగా తనను తాను మర్చిపోయారు, ఆ వర్షంలో కలిసిపోయారు, ప్రకృతి ఒడిలో కలిసిపోయారు. ఎంత ఆనందాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నా దగ్గర డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ఆనందం లేదు, సంతోషం లేదు. అప్పుడు వారి మీద నాకు కసేసింది, వారి మీద నాకు కోపం వచ్చింది. నాకంటే ఆనందం వాళ్ళు పొందుతున్నారు, అన్నీ ఉన్నా కూడా నేను ఆనందాన్ని పొందలేకపోతున్నానే అనే అటువంటి ఆశ నాలో కలిగింది. ఆ రోజే నాలో నేను మార్పు చేసుకున్నాను. నిజంగా ఆనందం అనేది, సంతోషం అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. ఈ ప్రకృతిని ఆస్వాదించాలి, ఈ మట్టి వాసనను ఆస్వాదించాలి, ఈ వర్షాన్ని ఆస్వాదించాలి, ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఇదే వారు చేస్తున్న గొప్పతనం. ఆ బెగ్గర్, ఆ ముసలి వాళ్ళు, అది నేను చేయలేకపోతున్నాను, ఈ రోజు నుండి చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుండే నన్ను నేను మార్చుకున్నాను సుధా అని చెప్పింది. చూశారా? ఈ కథలో ఉన్నటువంటి మోరల్ ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో డబ్బు కోసం నానా తంటలు పడుతున్నాం, ఈ డబ్బు కొరకు నానా కక్కుర్తి పడుతున్నాం. ఇంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, వేలు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, మిలియనియర్ కావాలి, ప్రపంచ కుబేరుడు కావాలి అని మన జీవితం అంతా కూడా డబ్బు పైన పెడుతున్నాం. మన ఆలోచన అంతా కూడా డబ్బు మీదనే పెడుతున్నాం. ఈ డబ్బు అనే మైకంలో మనని మనం మర్చిపోయి రోగాల పాలవుతున్నాం. కానీ జీవిత సత్యం ఏంటంటే, ఈ ప్రకృతిలో ఒకరిగా బ్రతకాలి. డబ్బు ముఖ్యం కాదు. డబ్బు ముఖ్యం అనుకుంటే జబ్బు వస్తుంది. కానీ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తే, ఈ టైంను ఎంజాయ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్నీ మర్చి
ఆనందంగా సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనేదే ఈరోజు ఉన్నటువంటి అంశంలోని జీవిత సత్యం. నేను మీ రాజేష్ వడ్లూరి సైనింగ్ అవుట్.